సృష్టి ప్రారంభంలో ప్రతి జీవి తన కర్మలతో ఈ ప్రపంచంలో జన్మించింది. జననం, జీవితం, మరణం ఇదొక అంతులేని చక్రం. ఒకరోజు గరుడడు విష్ణుమూర్తిని అడిగాడు, ప్రభూ, మరణం తర్వాత జీవికి ఏమవుతుంది? విష్ణువు చెప్పాడు, ప్రతి కర్మకు ఫలితం తప్పదు. మంచి పనులు. మరణం ఒక ముగింపు కాదు, ఆత్మ ప్రయాణం ప్రారంభం. యమదూతలు ఆత్మను తీసుకెళ్తారు తన కర్మల మార్గంలోకి. ఆత్మ కఠిన మార్గాల్లో ప్రయాణిస్తుంది, తన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ. యమధర్మరాజు ముందు ప్రతి జీవి తన కర్మల లెక్కను చూస్తుంది. అబద్ధం, హింస, దురాశ, ప్రతి పాపానికి ఫలితం నిర్ణయించబడుతుంది. పాపాత్ములు తమ కర్మల ఫలితాన్ని అనుభవిస్తారు. ధర్మంగా జీవించినవారు శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు. ఇది ముగింపు కాదు, మరో జన్మకు ప్రారంభం. గరుడ పురాణం చెప్పేది భయం కాదు, ధర్మంగా జీవించమనే హెచ్చరిక. శరీరం నశిస్తుంది, ఆత్మ శాశ్వతం.